బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ అథ్లెట్ వందన. ఇవాళ వీడియోలో ఎన్బిఈకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ అండి, ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. మనం అర్హత తీసుకుంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అతి తక్కువ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. శాలరీ వచ్చేసి 45,000 రూపీస్ పర్ మంత్ అనమాట. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అదేవిధంగా ఎటువంటి ఇంటర్వ్యూ కూడా నిర్వహించరు. సో ఇది మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ అనేది మీకు చెప్పాను కదా, ఇంటర్ అనేది. నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ ఎన్బిఈఎంఎస్ నుంచి అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అనేది న్యూస్ పేపర్స్లో అనమాట 6/27 అనమాట ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 6/29 నుంచి అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి అంటే ఈ జాబ్స్కి అప్లికేషన్కి పెట్టడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7/20 వరకు ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది 9/5 లేదంటే 9/6 ఈ 2 డేట్స్లో అనమాట అవుతుందన్నమాట. సో ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలనేది ఇక్కడ పర్టికులర్గా మనకు మెన్షన్ అయితే చేశారనమాట. ఈ జాబ్స్లో వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంటే కాకుండా స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఉన్నాయి, జూనియర్ ప్రోగ్రామర్కి సంబంధించి ఉన్నాయి, నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ కూడా సంబంధించిన కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం జూనియర్ అసిస్టెంట్స్ తీసుకుంటే గ్రూప్ సి కింద వస్తాయన్నమాట ఈ జాబ్స్. మనకి లెవెల్ 2 బట్ అనమాట శాలరీ అయితే పే చేస్తారనమాట. ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు ఉంది, బిలో 27 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. 18 to 27 ఇయర్స్ వరకు అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్ పాస్ అయితే అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్స్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. నెక్స్ట్ బేసిక్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. విండోస్ మీదైనా మనకి, లేదంటే నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఎనీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని మనకు క్లారిటీగా ఇచ్చారు. అదేవిధంగా ఈ నాలెడ్జ్ కోసం అనమాట ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, అందులో అయితే మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 39 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ తీసుకుంటే ఫ్రెండ్స్ ఇది కూడా గ్రూప్ సి కింద వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలన్నమాట. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇంటరే ఉంది. సో నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ లెవెల్ 4 బేసిస్ బట్టి శాలరీ పే చేస్తారు. వీళ్ళు అయితే డిగ్రీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ వచ్చేసి ప్రతి ఒక్క జాబ్కి సేమ్గానే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి చెప్పాను కదా 18 to 27 ఇయర్స్ అని, జనరల్ వాళ్ళకి అనమాట. ఓబీసీ వాళ్ళకైతే 30 వరకు ఛాన్స్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 32 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ ప్రోగ్రామర్ చూసుకుంటే మనకి ఇక్కడ లెవెల్ 7 బట్టి శాలరీ అనమాట పే చేస్తారు. ఇక్కడ కూడా ఏజ్ అనేది సేమ్ అనమాట. ఇక్కడ బీటెక్, బీఈ, బీసీఏ, డిఓ, ఈఏసీసీ అనమాట చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా అది కంప్యూటర్స్లో చేసి అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జూనియర్ ప్రోగ్రామర్ 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ 4 ఉన్నాయన్నమాట. స్టెనోగ్రాఫర్ 7 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ 39 ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో ఎక్కువగా ఉన్న జాబ్స్ వచ్చేసి 39 జూనియర్ అసిస్టెంట్ అనమాట. టోటల్గా వచ్చేసి 53 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ కూడా ముందు మీకు చెప్పాను కదా, ఇక్కడ కూడా క్లారిటీగా మెన్షన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనది సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి 2 స్టేజెస్ అయితే ఉంటాయండి. స్టేజ్ 1లో అనమాట మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అనమాట.
మనకి ఇక్కడ ఓవరాల్ వచ్చేసి 180 మినిట్స్ ఇస్తారు. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది డిడక్ట్ అనమాట అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అండ్ ఈఎస్ఎం వాళ్ళకి అనమాట. నెక్స్ట్ మిగతా అదర్కి 50% మార్క్స్ అయితే రావాలండి ఈ సిబిటీలో. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది చూడండి, జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 10+2 లెవెల్ పేపర్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. స్టెనోగ్రాఫర్ కూడా సేమ్. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్కి అయితే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట దాని మీద. సో అందులో మనకి చూసుకుంటే డేటా ఎంట్రీ, వర్డ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ ఆపరేషన్, స్టెనోగ్రఫీ ఎక్సెట్రా దానిపైన అనమాట మనకి పెడతారండి ఎగ్జామ్ అనేది. దీంట్లో కూడా 40% వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి. నెక్స్ట్ 50% వచ్చి ఉండాలి అదర్ క్యాండిడేట్స్కి అనమాట. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ అదేవిధంగా సిలబస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి చూడండి సిలబస్ టెస్ట్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనేది మొత్తంగా 50-50-50 ఓవరాల్గా 200 మార్క్స్ అనమాట. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. తర్వాత ఇందులో ఎవరైతే క్వాలిఫై అయిపోతారో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ విధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట మనకి తీస్తారు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ వాళ్ళు అప్లై కూడా చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ సొంత రాష్ట్రాల్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనేది క్లారిటీగా అయితే ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేస్తారు. ఈ జాబ్స్కి అయితే ఫ్రెండ్స్ మనం ఆన్లైన్ త్రూగా అప్లై అయితే చేసుకోవాలి. ఈ ఆన్లైన్లో అప్లై అనేది మనకి 6/29 నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ మంత్ 29th నుంచి మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్ త్రూగా అయితే అప్లై అయితే చేసుకోవాలి. www.natboard.edu.in వెబ్సైట్కి వెళ్ళనమాట మనం అప్లై అయితే చేసుకోవాలి. అది మనకి 29th నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ 2 లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా మన అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్లో చూసుకుంటే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి 1500 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ వాళ్ళకైతే ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇంత ఎక్కువ ఫీజు కాబట్టి అతి తక్కువ మంది అయితే అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. సో తప్పకుండా అప్లై చేసుకోండి, ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందన్నమాట. సో ఉమెన్ క్యాండిడేట్స్ అయినా మేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించి అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంటర్ త్రూగా కాబట్టి ఈజీగా అయితే మనం సక్సెస్ అయితే పొందొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ సైన్సెస్ నుంచి వాళ్ళైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎన్ఏఎంఎస్ బిల్డింగ్ మెడికల్ ఎన్క్లేవ్ అన్సారీ నగర్ న్యూ ఢిల్లీ నుంచి అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఇంకా లాస్ట్ డేట్ కూడా మనకి 20 వరకు ఛాన్స్ ఉంది. సో అందరూ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. తక్కువ క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో మనం ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఓపెనింగ్ డేట్ అనేది టైం ఉంది. సో ఈ నోటిఫికేషన్ని పూర్తిగా చదవండి. ఒకసారి చదివి ఇంకేమైనా డౌట్స్ ఉంటే చక్కగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.